సౌమ్య దర్శన్ కొట్టిన దానికి చాలా బాధపడుతుండగా ఈలోపు ఫోన్ పట్టుకొని దర్శన్ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తుండగా అతని చేతికి బ్రాస్లెట్ కనిపించదు. వెంటనే అనన్య అంటుంది, అది సంగతి, తన చేతికి బ్రాస్లెట్ లేదు కాబట్టి, అందుకే నువ్వు అతని చేతెమ్మడి తన్నులు తిన్నావు కాబట్టే ఇప్పుడు ఏకంగా నీ గురించి నిజస్వరూపం తెలుసుకున్నాడు దర్శన్. ఇప్పుడు నువ్వు మళ్ళీ ప్రయత్నించావనుకో, ఖచ్చితంగా నేను కండలు నరికేసి ఇంట్లో నుంచి డైరెక్ట్గా నీ లగేజ్తో బయటికి పంపిస్తాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి అనన్య? అసలు దర్శన్ని నా వైపు ఎలా తిప్పుకోవాలి? మళ్ళీ నీ మీద నమ్మకం వచ్చేలాగా కనీసం నువ్వైనా అర్థం చేసుకొని కాస్త మంచితనాన్ని మూట కట్టుకొని దర్శన్ని ముందట మంచిగా నటించు. అప్పుడు నీ మీద నమ్మకం వచ్చేంత వరకు ఈ తిప్పలు తప్పవు అని చెప్పేసి అన్న తర్వాత, ఈలోపు బ్రాస్లెట్ లోపలనే పడిపోయి ఉంటుంది, వెంటనే తీసుకొచ్చుకుంటానని చెప్పేసి ఇక దర్శన్ గదిలోకి వెళ్తుండగా ఆ మూలన పడి ఉంటుంది ఆ బ్రాస్లెట్. వెంటనే చేతికి తీసుకుంటుంది. ఈలోపు తన రూమ్లో నుంచి శరణ్య వెళ్తుంది. ఇక అలా బ్రాస్లెట్ తీసుకొని వెళ్తున్న సౌమ్యకు చిటిక వేస్తుంది. ఏంటి, మళ్ళీ ఏ ప్లాన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నావా? మళ్ళీ నా మొగ్గని నీ వైపుకు ఎలా తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నావా? చెప్పాను కదనే, ప్రేమతో తన చుట్టూ కవచంలా గీసి పెట్టాను. ఆ ప్రేమను దాటేసి ఏ మాత్రం కూడా నువ్వు అనుకున్నట్టుగా జరిగేది జరగదే. కనీసం మనిషిలా మారు. లేదనుకో, ఇలాంటి చీప్ టిప్స్ చేసావనుకో, మరోసారి అతని చేతిలో తన్నులు తినడం కాదు, డైరెక్ట్గా కట్టబుట్ట సర్దుకొని బయటికి వెళ్ళే ఛాన్స్ నీ చేతికి అతనే ఇస్తాడు. ఆ తర్వాత నీ బతుకు బస్టన్ అవుతుంది అని ఈ విధంగా వార్నింగ్ ఇస్తుంది శరణ్య. చెప్తానే, నీ సంగతి చెప్తాను. దర్శన్ నా సొంతం అయ్యేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ఇంట్లో నుంచి నేను వెళ్ళాలంటే దర్శన్తోనే 3 ముళ్ళు వేయించుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. అప్పటిదాకా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళని అనే విధంగా అనుకుంటుంది. ఏమైంది, బ్రాస్లెట్ దొరికిందా అని అనన్య అడుగుతుంది. దొరికింది. ఇక నుంచి నేను చెప్పేది చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే దర్శన్ నీ మీద పీకల మీద కోపంగా ఉన్నాడు. నీలి అంటేది బుద్ధిది బయటపడ్డది కాబట్టి అతను నీ గురించి మంచిగా ఒక ఆలోచన వచ్చేంత వరకు కాస్త నువ్వు మంచితనాన్ని అతని ముంగట ప్రదర్శించు, సరేనా అని అక్కడి నుంచి అనన్య వెళ్ళిపోతుంది. ఈలోపు చీకటి పడిపోతుంది. ఇద్దరు భార్యాభర్తలు రొమాన్స్గా వాళ్ళ గదిలో కూర్చుంటారు. అలా మాట్లాడుకుంటుండగా మాటల్లో మాట వచ్చి దర్శన్ ఈ విధంగా శరణ్యని అడుగుతూ ఉంటాడు. శరణ్య, పెళ్ళి కాకముందుకు నీ జీవితంలో ఎవరినైనా ప్రేమించావా? అంటే జెన్యున్గా కాలేజ్కి వెళ్ళినప్పుడు ప్రేమిస్తారు కదా, అలాంటిది నీ లైఫ్లో ఏదన్నా ఉందా అని చెప్పేసి అడుగుతున్నానని చెప్పేసి అంటుండగా, ఉందండి, నా లైఫ్లో జెన్యున్గా ఆ రోజు నేను ప్రేమించిన వ్యక్తి ఉన్నాడు. ఆ విషయం మీకు ఎప్పుడో చెప్పాలనుకున్నా, కానీ చెప్పే ఛాన్స్ రాలేదు. కానీ ఎట్టి పరిస్థితిలో ఇలాంటి విషయాలు ఇక హస్బెండ్ దగ్గర ఇలాంటి మాటలు దాపరికాలు ఉండకూడదని చెప్పేసి అనుకుంటారు కదండి. ఈ విషయం ఏ రోజైనా చెప్పాలనుకున్నా, కానీ ఆ ఛాన్స్ రాలేకపోయింది. ఆ సందర్భం ఈ టైం అనుకుంటా. చెప్తానండి, నీకు జరిగింది మొత్తం చెప్తాను. నా లైఫ్లో కూడా నాకంటూ ఒక లవర్ ఉన్నాడని ఇప్పుడు నిజంగా చెప్తానని చెప్పేసేసరికి దర్శన్ గుండె పగిలిపోతుంది. అంటే నా భార్యకు ఇంకో లవర్ ఉన్నాడంటే ఖచ్చితంగా నన్ను ఇష్టపడదు అని దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. సరే చెప్పు ఏంటో అని చెప్పేసి ఈ విధంగా దర్శన్ అంటుండగా, చెప్తానండి, కాలేజ్ డే అప్పుడు ఒక అబ్బాయిని హ్యాండ్సమ్గా ఉండేవాడు, స్పెట్స్ పెట్టి మీద బైక్ మీద అలా కాలేజీకి వస్తుండగా నా గుండె మొత్తం జారిపోయేది. ఎప్పుడు అతని వంక చూస్తూ చదువు పక్కన పెట్టాను. కానీ ఒక్కసారి కూడా అతను నన్ను చూడలేకపోయాడు. బ్యాడ్ లక్. ఒకరోజు ఏమైందంటే, అతను బైక్ మీద వెళ్తుండగా నా స్కూటీ ఖరాబ్ అయింది. ఆ టైంలో ఇక నేను అక్కడ ఎవరైనా లిఫ్ట్ ఇస్తారేమో అని చెప్పేసి అటు ఇటు చూస్తూ ఉన్నాను. ఆ సమయానికి అతను వచ్చాడు. వెంటనే కెన్ లిఫ్ట్ అని చెప్పేసి అడిగాడు. అప్పుడు సరే అని చెప్పేసి ఇక ఎక్కడనా వద్దా అని చెప్పేసి అతన్ని అలా రోజుకు చూస్తూ ఉన్నాను కదా. ఇప్పుడు అతని బైక్ మీద కూర్చొని అతని భుజం మీద చేయి వేస్తా అని చెప్పేసి ఆ తాటలో ఆలోచిస్తూ ఉన్నాను. బట్ ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం అని చెప్పేసి వెంటనే అతన్ని లిఫ్ట్ వేసరికి నన్ను ఎక్కించుకున్నాడు. ఇక అన్ఎక్స్పెక్టెడ్గా బ్రేక్ వేశాడు. పడబోతున్న నేను అతని భుజాన్ని పట్టుకున్నాను.
చాలా సంతోషంగా అనిపించింది. ఆ సమయంలో అతన్ని చూస్తూ అలాగే ఉండిపోయాను. అదేంటో ఒక నిమిషం కానే కానేను మా ఇల్లు వచ్చింది. అతను అక్కడ డ్రాప్ చేస్తూ బాయ్ అని చెప్పేసి అన్నాడు. కానీ ఏ రోజు మాత్రం అతనికి ధైర్యం చేసి ఐ లవ్ యూ చెప్పలేకపోయాను. వన్ సైడ్ లవ్, కానీ ఏదో ఒక రోజు అతను నన్ను ప్రేమ అర్థం చేసుకుంటాడు అనుకున్నా. బ్యాడ్ లక్, పెళ్ళి జరిగిపోయింది కదా. అంటే అతనికి ఐ లవ్ యూ చెప్పలేదా? ఎక్కడా అండి? అతను జస్ట్ చూశాడు, జస్ట్ నాకు లిఫ్ట్ ఇచ్చాడు, డ్రాప్ చేశాడు. కానీ అతన్ని 2-3 ఇయర్స్ నుంచి ప్రేమిస్తున్నాను. అలాంటప్పుడు అతనికి ఐ లవ్ చెప్తే సరిపోయేది కదా. అప్పుడు రాలేదు, పెళ్ళైనా కూడా ఇప్పుడు పోయింది. అయినా పెళ్ళైన తర్వాత ఎవరినైనా లవర్కి ఐ లవ్ చెప్తారా? అందుకే కదండి. ఓ, మరి అతని ఫోటో ఏదైనా నీ ఫోన్లో కాలేజ్ టైంలో ఉంటాయి కదా ఫొటోస్, అవేమన్నా ఉన్నాయా? ఉన్నాయండి. అదేంటి శరణ్య ఇలా అతను ప్రేమించిన ఫోటో అడగగానే ఉన్నాయండి చూపిస్తా అని చెప్పేసి అంటుంది. అంటే ఆ ఫొటోస్ చూపిస్తుందంటే ఖచ్చితంగా శరణ్య మనసులో ప్రేమించిన అబ్బాయి ఇంకా ఉన్నాడనమాట అనే విధంగా మనసులో దర్శన్ కాస్త ఎమోషన్ అయిపోతూ ఉంటాడు. ఏమండి, ఇదిగో ఇతనే నేను ప్రేమించింది. అమ్మో, ఇతన్ని చూస్తే అందరి కళ్ళు ఇతని మీదే పడతాయని చెప్పేసి భద్రంగా లాక్ చేసి పెట్టుకున్నాను. ఇదేంటి పక్కన భర్తను పెట్టుకొని పరే మొగన్ని అలా పొగుడుతుంది. అంతేకాకుండా ఇక తన బాయ్ ఫ్రెండ్ ఫోటో కూడా చూపిస్తానని చెప్పేసి శరణ్య ఇలా ఏంటి అని దర్శన్ మనసులో అనుకుంటుండగా, ఇదిగోండి అనుకున్న మాటల్లోనే ఇక నా బాయ్ ఫ్రెండ్ ఫోటో దొరికింది, ఇదిగో అని చెప్పేసి ఆ ఫోటో చూపిస్తుండగా, వద్దులే శరణ్య, నేను అతన్ని చూడలేను, మనసుని బాధ పెట్టుకోలేను. అదేంటండి, నా బాయ్ ఫ్రెండ్ ఫోటో చూస్తా అన్నారు కదా, అలాని కష్టపడి లాకర్ నుంచి బయటికి తీసుకొని ఇక మీరు చూస్తేనే కదా అప్పుడు నేను సంతోషంగా నా మనసులో భారాన్ని కాస్త దింపేసినట్టు అవుతుంది. ఒక్కసారి చూడండి. వద్దు శరణ్య, నేను చూడను, చూస్తే మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. అదేంటి, జెన్యూన్గా కాలేజ్ టైంలో అందరు లవ్ చేస్తూ ఉంటారు కదా, అదేం నేరం కాదు కదా, పొరపాటు ఏం కాదు కదా. ఇక మీరు జెన్యూన్గా అడిగారు కాబట్టి నేను ప్రేమించిన అబ్బాయిని మీకు చూపిస్తున్నాను. ఇందులో మనకు దాపరికాలంటూ ఏవి ఉండద్దు కదా, మీరే అన్నారు కదా, ఒక్కసారి ఇటు తిరిగి చూడండి అని చెప్పేసి ఫోటో చూపిస్తుంది. ఒక్కసారిగా దర్శన్ తలెత్తి పైకి చూసరికి ఆ ఫోన్లో ఫోటో దర్శన్ది. ఏంటి, ఈ ఫోటో నాది? మీదే అంటే నువ్వు మిమ్మల్ని ప్రేమించింది మిమ్మల్ని అని చెప్పేసి దర్శన్ అడుగుతుండగా, అంటే కాలేజీలో నువ్వు నన్ను ఎప్పుడో చూసావా? చూశాను, ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ కాలాన్ని బ్రతికేశాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీతో సంబంధం కుదిరిన తర్వాత అసలు ఆ దేవుడు నాకు ఇచ్చిన వరం అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పటికైనా ఒక్కనాడు కూడా ఐ లవ్ యూ చెప్పలేదు. కానీ ఆ దేవుడు ఈ 3 ముళ్ళ బంధాన్ని కలిపాడు కదా, ఇప్పుడు నేను చెప్పాలని మనసులో అనుకుంటున్నాను అని ఈ విధంగా దర్శన్కి ఐ లవ్ యూ చెప్తుంది. ఈ మాటలన్నీ సౌమ్య విని ఒళ్ళంతా మండిపోతూ ఉంటుంది.